ఒక సినిమా బాగుంటే ఫస్ట్ రివ్యూలే ప్లస్ అవుతాయి కదా అసలు దానికి. రివ్యూలే ప్లస్ అవుతాయి కదా. మేము పెళ్లి చూపుల సినిమాని రివ్యూలే తీసుకెళ్ళే కదా రివ్యూ మార్నింగ్ షోకి 15% 15% నిండింది శాంతి థియేటర్. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు నేను సురేష్ బాబు గారు థియేటర్కి వెళ్ళాం. లేదా సురేష్ గారు అన్నారు నాతో, రాజు గారు చెప్పాం కదా మీకు ఓపెనింగ్స్ రావు అని, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, బట్ ఎనీవే చూద్దాం వెళ్ళి అన్నారు ఆయన. మంచి ప్లేస్మెంట్ శాంతి థియేటర్. నాకు శాంతి ఏమో చాలా పెద్ద స్క్రీన్, ఇంత పెద్దది ఇచ్చేశారు మనకని. లేదండి ఈ ప్లేస్మెంట్ మీకు క్రాస్ రోడ్స్ కన్నా ఇదే బెటర్ అని వేశారు. వెళ్తే మార్నింగ్ 15% ఉన్నారు. నేను నిజంగా కొంచెం కుంగిపోయి ఏంటిది ఇలా ఉందని. సరే మధ్యాహ్నం 1:32 కల్లా రివ్యూలు పడ్డాయి. అదిరిపోయింది. అప్పటికి 22 షోలు వేసాం మేము రామానాయుడు. అందరు చూసారు బాగుందన్నారు. అంతమంది బాగుందన్నా ఇక్కడ ఎవరు రాలేదేంటి అనుకున్నా. మధ్యాహ్నంకి నెమ్మదిగా బాగుందన్నారు. మౌత్ టాక్తో థియేటర్ రావడం నేను చూసింది ఓన్లీ పెళ్లి చూపు. మధ్యాహ్నానికి 40-50% అయింది. ఫస్ట్ షో హౌస్ఫుల్. ఇంకా ఆ రోజు నుంచి 2 నెలల పాటు హౌస్ఫుల్స్. నాకు నా మెసేజ్ అన్న 4 టికెట్లు ఇక్కడ ఇప్పించాను సార్, ఇక్కడ ఇప్పించాను. అలాగా మేము మొదలుపెట్టింది 95 స్క్రీన్స్ 100 స్క్రీన్స్ నుంచి 200 స్క్రీన్స్ చేయాల్సి వచ్చింది. అది అంటే ప్యూర్ కాంటెంట్. అది మా తరుణ్ భాస్కర్ గొప్పదనం. అంతే స్టామినా అది. సో అందుకని ఒక సినిమాని రివ్యూవర్ అనేవాడు డ్యామేజ్ చేసినా ప్లస్ చేసినా తన మనసులో భావం చెప్తున్నాడు. అది నమ్మి ఫాలో అయ్యేవాడు కొంతమంది వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద రియల్ విజయం ఇచ్చినా దాన్ని దింపేసినా ప్రజలే చేయాలి. నేను అది గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RX 100 సినిమా అనుకోండి, పేరే తీసుకుంటున్నాడు డైరెక్ట్ 225-250 వేశారు ఫస్ట్ డే. ఇదేంటి అనుకున్నావు కానీ విపరీతమైన హిట్, అది పెద్ద హిట్. ఆ రివ్యూకి మామూలుగా 3 పడితే వచ్చే రబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. అంటే ప్రజలకు నచ్చింది, కంటెంట్ కొత్తగా ఉందని. సరే ఫెడరేషన్ గురించి, యూనియన్ల గురించి మాట్లాడుతున్నాం కదా. ఒక వ్యక్తిని, ఒక టెక్నీషియన్ని, ఒక కార్మికుడిని డబ్బులు ఇచ్చి తీసుకునే హక్కు, అధికారం ప్రొడ్యూసర్కి ఉంటుంది. నేను ఇతనికి ఇంత ఇవ్వగలను, ఇతని ప్రతిభ ఇంత ప్రతిభకి నేను ఇంత రెమ్యునేషన్, ఇంత వేతనం ఇవ్వగలను. ఎవరిని ఎంచుకోవాలన్న ఆ హక్కు, అధికారం కూడా మీకే ఉంటుంది కదా. అది కాదనడానికి ఎవరికి సార్ అధికారం? ఇప్పుడు ఫండమెంటల్ రైట్ని తీసేస్తున్నారు. యూనియన్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు యూనియన్ అనే సిస్టమ్ వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇండియాకి. మన స్వాతంత్రం వచ్చిన ఫ్యూల్ కణాలకు వచ్చి ఉండాలి యూనియన్స్ పెట్టి. ఆ యూనియన్ అనేది వర్కర్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి. అంటే అతనికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, వేజ్ విషయంలో కానీ, అతని మెడికల్ బెనిఫిట్లో కానీ అన్యాయం జరిగినప్పుడు కాపాడడానికి ఒక వ్యక్తి పోరాడలేడు కాబట్టి అందరు నిలబడతారు. అది యూనియన్ పాలసీ కదా. అది ఏదైతే నిర్మాతకి తన ఫండమెంటల్ రైట్ నిర్మాతకు కూడా ఉంటుంది కదా. నేను 3000 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు పని చేత కాలేదు, నేను ఇంకోటి పెట్టుకుంటాను, నువ్వు ఆపకూడదు. అది ఆ హక్కు కూడా నిర్మాతకి ఇస్తే బాగుండేది. అది రోజు మేము ఆ హక్కు వాడాం. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడైనా మీరు మాకు మిగతా నష్టాలు జరుగుతున్నాయి కదా, షూటింగ్ లాగిపోయి హోటల్లో పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఆల్రెడీ దాని మీద ఇంట్రెస్ట్లు పడి ఓ డేట్ ఏమో దగ్గరలో డిసెంబర్లో అనౌన్స్ చేసేసి ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఇప్పుడు దీనివల్ల బయట నుంచి తెచ్చినప్పుడు మీరు వైలెన్స్కి పాల్పడకూడదు అనేది మా రిక్వెస్ట్ అండి. వాళ్ళందరూ మా సోదరులే, వాళ్ళు ఏమి ఏవే కాదండి. వీళ్ళందరూ కుటుంబం రోజు మాతో కలిసి అన్నాన్ని తిరిగేవాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఈ డివైడ్ మా మధ్యలో రాకూడదు.